ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం నర్మెట శివార్లో నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో ఈరోజు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ట్రయల్ రన్ ఈరోజు విజయవంతమైంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ దాదాపు 300 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని శంకుస్థాపన చేసి దాని పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అది పూర్తిగా పనులు పూర్తి చేసుకుని అది ట్రయల్ రన్ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఒక కీలక మలుపు లాంటిదని చెప్పి ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ తోటలను పెంపొందించాలి, అట్లాగే రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంజూరు ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఫ్యాక్టరీని నిర్మింపజేశారని చెప్పారు. తాము అనుక్షణం దానికి సంబంధించిన పనులు పర్యవేక్షించి ఆ ఫ్యాక్టరీ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో తమకు చాలా ఆనందంగా ఉందని, ఈ నేపథ్యంలో ఈ ప్రాంతమంతా కూడా ఆయిల్ ఫామ్ తోటలు మరింత పెరిగి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండలం పోలంపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నటువంటి కొండి లక్ష్మి అనే దళిత మహిళకు సంబంధించిన కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు పరామర్శించారు. ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన గ్రామ కార్యదర్శి శ్రవంతి యొక్క వేధింపులు భరించలేక లక్ష్మి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుసుకున్నటువంటి బక్కి వెంకటయ్య అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, ప్రభుత్వం నుంచి తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళితుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడతామని, వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య చెప్పడం జరిగింది. ఇక గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు యొక్క గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం వద్ద పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహించి వెళ్తున్న నేపథ్యంలో ప్రధాన దేవాలయానికి సంబంధించిన గర్భగుడిని మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. మూల విరాట్టు దేవాలయాన్ని మూసివేసి ఇక్కడ రాజగోపురంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు. గత 4-5 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు మరింత ఉధృతంగా అక్కడికి వరద నీరు రావడంతో పూర్తిగా దేవాలయాన్ని మూసివేసి రాజగోపురంలోనే పూజలు కొనసాగిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ పరిధిలోని ఇందిరేశం వద్ద ఈరోజు విద్యుత్ షాక్కు 7 పాడి గేదెలు మృతి చెందడం అక్కడ విషాదం నెలకొన్నది. ఆ ప్రాంతానికి మేత కోసం వెళ్ళినటువంటి 7 పశువులు అక్కడ విద్యుత్ వైరు తెగి పడి ఉన్న నేపథ్యంలో ఆ రైతు కూడా దాన్ని గమనించకపోవడంతో రైతులు అక్కడికి గేదెల్ని కొట్టడంతో అవి వెళ్ళి ఒకటికొకటి చుట్టుకొని అవి చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. విద్యుత్ షాక్తో 7 పాడి గేదెలు మృతి చెందడంతో రైతు పెద్ద ఎత్తున విలపించడం కల్పించింది. ముఖ్యంగా ప్రభుత్వం రైతును ఆదుకోవాలని చెప్పి పలువురు కోరడం జరిగింది. దాదాపు 3-4 లక్షల రూపాయల నష్టం వాటిన నేపథ్యంలో రైతుకు ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు.